నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమం. ప్రకాశం జిల్లా కోదండ రామాలయంలో వైభవంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. చిత్తూరు జిల్లా శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ లో ధ్యాన సప్తాహ కార్యక్రమం. శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ గిరిసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చౌడయ్య పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నేను వెంట కట్టుకుని పోయేది నా ఉదాహరణ కోసం, నన్ను ఉద్ధరించుకోవడం కోసం ఏదైనా ఉన్నదా అంటే ఏదీ లేదు. అంత భార్య పిల్లల కోసం చేసుకోవడము, ఆ విధంగానే వారి కోసం చేయడం, వీరి కోసం చేయడం సరిపోతూ ఉంది. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఏమన్నా చేసుకున్నానా అని ఆలోచన చేసి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం అవుతున్నాడు అన్నమాట. ఏం ఇలాగ మార్పు వచ్చింది అని అంటే అది ఎంతకాలం అయినా కూడా వయసు అయిపోతున్నది. మనము మన కోసం మనకంటూ ఏదైనా సంపాదించుకోవాలి కదా. ఇంతకాలము తల్లిదండ్రులకు సేవ చేశాము, భార్య పిల్లలకి భర్తకి సేవ చేశాము, మరి ఆ తర్వాత తోడబుట్టిన వారికి సేవ చేశాము, వచ్చిపోయే బంధుమిత్రులకు సేవలు చేశాము, సమాజంలో ఇలాగా 10 మందికి కూడా సేవ చేశాము. ఈ సేవ చేస్తూ కూడా మనకంటూ ఏమైనా తెచ్చుకోవాలి అంటే ఆధ్యాత్మికములో జ్ఞాన విషయాలు తెలుసుకోవడము, నిర్మలంగా ధ్యానం చేయడమే మనకంటూ మన ఎంత వచ్చేది. చిత్తూరు జిల్లా లక్ష్మీనగర్ కాలనీ శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ధ్యాన సప్తాహం 4వ రోజు మరియు 5వ రోజు కార్యక్రమాలు జరిగాయి. 4వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉషారాణి, అనంతరం 5వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీవి రమణ పాల్గొన్నారు. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చిన్నయ్య శెట్టి, బాలాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. చూసేదానికి ఒక పటికం లాగానే తెల్లగానే ఉంటుంది, కానీ రుచి చూస్తే తేడా ఉంటుంది. అదేవిధంగా మనుషుల్లో కూడా పురుషులందరూ పుణ్య పురుషులు అన్నాడు ఆయన. అంటే అదేవిధంగా చూసేదానికి పురుషులందరూ అంటే మనుషులు, స్త్రీలు కూడా కావచ్చు, మనుషులు అంతా ఒకే రకంగా కనిపిస్తూ ఉంటారు. ఒకే రకంగా అంటే ఒకే ఇటు కలర్ అట్లా కాదు, మనుషుల్లాగానే కనిపిస్తారు. కానీ పైకి చూసేదానికి మనుషుల్లాగా ఉండొచ్చు, కానీ మనకు వాళ్ళు గుణాలలో తేడా ఉంటుంది. గుణాల తేడా వల్లనే వాళ్ళ ప్రవర్తన అన్ని ఆధారపడి ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మిక రహస్యం ఏంటి, అలాగే సైంటిఫిక్ రహస్యం ఏంటి అనేది నేను ఒక వీడియోలో చూసాను అనమాట ఈ మధ్య. సో నాకు అది క్లాస్ గా చెప్దామనేసి చాలా ఇష్టమైంది అనమాట. అంటే ఇది సైంటిఫిక్ పదాలన్నీ చాలా యూజ్ చేశారనమాట. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్స్, ఆధ్యాత్మిక రీజన్స్ ని డీకోడ్ చేశారు ఈ వీడియోలో అనమాట. ఎలా అనేది, ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం స్పిరిచువాలిటీలో ఉన్నాం కాబట్టి ఆలోచన రహిత స్థితి, సమాధి స్థితి ఇవన్నీ మనం చెప్తే మనకు అర్థమవుతాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని చెర్వకట్ట దగ్గర ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ ధ్యాన సందేశం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ మరియు శాంత పాల్గొని ధ్యాన విశిష్టతను, ధ్యానం వల్ల కలుగు ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆ పరిస్థితుల్లో కనీసం దాడులు వచ్చి కూడా ఇబ్బందిగా పరిస్థితులు ఆ జీవరామాయణ వల్ల ఆయన మా ఊళ్ళో నేను పుస్తకం మళ్ళీ 5 వచ్చినాను. అప్పటి నుంచి నాకు ఎప్పుడు దగ్గు ప్రశ్నలు జ్వరం నొప్పి. అప్పటి నుంచి ధ్యానం చేయాలని చెప్పేవాళ్ళు, క్లాసులు లేదు, చెప్పేవాళ్ళు లేదు, ఏం లేదు, మంచిగా చేసేది ఎక్కడ కూడా లేదు. మా ఊళ్ళో వాళ్ళ చూస్తున్నాము. ఆయన ధ్యానం చేస్తున్నారు. మా బంధువులే కానీ పరిచయం లేదు. అంతకుముందే మేము నా ఊళ్ళో కూర్చుంటాను. రోజు నేను
పోయి వస్తారంటే గుర్తులో అక్కడ మేడం ఆ మేడం రామగుడిలో క్లాస్ చెప్తారు న్యాయం తీసుకుని. అప్పుడు రామగుడిలో గురి మేడం న్యాయం వచ్చారు. ఏది న్యాయం పెట్టుకొని చెప్తాను రామగుడిలో చూద్దామని చెప్పి నేను నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని చక్కగా ధ్యానం, శాకాహార విశిష్టత మరియు భగవద్గీత గురించి వివరించడం జరిగింది. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ అద్భుతమైన ధ్యాన క్లాస్ కి 50 మందికి పైగా మాస్టర్లు వచ్చారు. ఈ కార్యక్రమం భూమన్న లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. మనసేరాన్నిటికీ మూలం మన మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోవాలా. మనం దూరం చేయడానికి లేదు, మన ఆధీనంలోకి తీసుకోవాలి. శ్వాస మీద ధ్యాసని ధ్యానం చేస్తే మనస్సు మనం చెప్పినట్టు వింటుంది. ఒక శ్వాస ఏం చేస్తుందంటే మన యొక్క మనస్సుని కంట్రోల్ చేసే శక్తి దానిలో పరమాత్మ పెట్టిండు. అందుకే దాంట్లో ప్రాణశక్తి ఉంది. శ్వాసలో ఏముంది? ప్రాణశక్తి ఉంది. అది కనిపెట్టింది ఎందరో కపిల ముని, బుద్ధుడు, పత్రిజీ, ఇలా ఎందరో యోగీశ్వరులు అందరూ కూడా కనిపెట్టి శ్వాస మీద ధ్యాస వాళ్ళు కనిపెట్టడానికి ఒక జీవిత కాలం సరిపోయింది వాళ్ళకి. మనం ఏమైనా కనిపెడుతున్నామా? కనిపెట్టిన దాన్ని పట్టుకొని కూసుండుకే మనకు కష్టంగా ఉంది. చూడండి, వాళ్ళ జీవితాలు త్యాగం చేసిండ్రు. ఎందుకంటే మనిషికి సుఖం ఉంది. ఎందుకు కనిపెట్టిండ్రు? వాళ్ళకి పని పాట లేదా? భార్యలు లేరా? పిల్లలు లేరా? శిష్యులు లేరా? ఇల్లు లేదా? ఉంది. ఎందుకు? ఆయన ధర్మం అది, ఆయన బాధ్యత ఒక యోగిగా. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం ఎప్పుడైతే నిరంతరము ఒకరి మీద ద్వేషం అనేది లేకుండా ఉండాలంటే, ఇప్పుడు మనం ఒకసారి పోతాం అన్నమాట. ఎట్లుంటుందంటే మన కథ కర్మ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కర్మ వేరు, రెండోది సంచిత కర్మ వేరు. సంచిత కర్మలో మనం 5 మంది కూలిపోతాం అనమాట. ఒకరికేమో బాగా జరుగుతుంది తప్ప వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటాంటాను. నువ్వు అన్నా అది నా అకౌంట్లే క్రియేట్ అవుతుంది అనమాట. నువ్వు అకౌంట్లోకి ఎప్పుడైతే తీసుకుంటావో అది ఈ పక్కన పెంచుతా పోతుంటావు. ఈ పక్కన ఈ కర్మలో మనం అంతా ఉన్నాము, బాధిస్తుంటాయి. ఈ పక్కన కర్మ తీసుకుంటున్నాము, దగ్గర తీసుకుంటున్నాము, అనుభవిస్తున్నాము, బాధపడుతున్నాము. ఇక్కడేమో ఒకరి గురించి ఏమో మాట్లాడుతున్నాము, కర్మ తీసుకుంటున్నాము. ఈ రెండు ఉన్నాయి కదా మన దగ్గర, ఉన్నాయి కదా మేడం. సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని మరియు శాంతి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పొట్లమర్రి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ రెడ్డి పాల్గొని ఆత్మ దృష్టి పొందిన వారికి ప్రపంచంలో ఏది వచ్చినా ఏది పోయినా ఎటువంటి దుఃఖం ఉండదని హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత శ్లోకాల ద్వారా, భాగవత పద్యాల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న మాస్టర్స్ ఎంతో అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. ఈ ముస్లింలకు ధైర్యం ఉంది, పోతే పోతే ఉంటుంది తోడుపిల్లలు అది సరిగ్గా కావాలంటూ ఎనికి ఆ వరకు వచ్చినారు. అంత ట్రెక్కింగ్ వచ్చిన వాళ్ళు లాస్ట్ చెప్పినప్పుడు మొత్తం అంత
లాస్ట్ 500 మంది 600 మంది పోతే అది వాళ్ళని వచ్చిన గాలి గుడ్డలు పెట్టుకొని వచ్చినంతా ఆ పేరుకి మళ్ళీ 300 మంది తయారైంది. 300 మంది పోయింది. గడ్డం వెంకట నారాయణ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం శ్రీ గిరి సాయి పిరమిడ్ ధ్యాన మందిరం నందు శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం 3వ రోజు చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేశ్వర్లు పాల్గొని ఈ యొక్క దేహాలు శిథిలమైనా కూడా నీవు అంటే ఆత్మ చైతన్యం ఉంటుంది, నీవు శాశ్వతుడివి అని, శాశ్వత తత్వమే ఈ యొక్క ఆత్మ చైతన్యము అని, ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల అనుసంధానం అయ్యే కొద్దీ ప్రతి మనిషికి సుఖదుఖాలు ఏర్పడతాయి అని, ఇలా అనేకమైనటువంటి భగవద్గీత సారాన్ని ఎన్నో ఉపమానాల ద్వారా వివరించడం జరిగింది. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ రెడ్డి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న మాస్టర్స్ ఎంతో అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. అధికత్వం మాయమే, భూతత్వం వాసన గమనం గుండె ఎత్తంటే వాసన మాయమే కాదు. ఫస్ట్ ఎక్కడికి చేస్తాం, ఫస్ట్ వాసన ముందే దృష్టి నిశ్చారించుకున్న తర్వాత గుండె ఆ ప్రాసెస్ తర్వాత వచ్చి కూర్చొని దానిలో కూర్చోమంటారు. ఎందుకంటే అప్పుడు 5 సెన్స్ దానికి అర్హత వచ్చింది కాబట్టి 6 సెన్స్ లో పోవడానికి ఉంటుంది కాబట్టి రంగు మూసుకొని ఆ 5 సెన్స్ దానికి 6 సెన్స్ లో ప్రవేశించారు. శివానగర్ కోదండరాముని స్వామి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం శివారు నగర్ కోదండరామస్వామి ఆలయంలో ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప జ్ఞాన విశిష్టతను చాలా అద్భుతంగా తెలియజేశారు. అనంతరం ధ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ ధరంపురి క్షేత్రంలో ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు బుద్ధ పూర్ణిమ మహోత్సవం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం, 10 గంటల నుంచి 1 గంట వరకు పరమ గురువుల అనుభవ జ్ఞానం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసంగాలు, 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం నిర్వహించబడను. అలాగే మే 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ పౌర్ణమి ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. కాకినాడ జిల్లా పత్తిపాడి సమీపంలోని దారపల్లి జలపాతం మహోతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వద్ద దారపల్లి ధ్యాన యజ్ఞం 4 పేరిట భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మికత తోడైతే కలిగే అనుభూతే వేరు. ఆంధ్ర హిమాలయాలుగా పేరుగాంచిన దారపల్లి జలపాతం వద్ద ఈ ఏడాది మే నెలలో ఆధ్యాత్మిక జాతర జరగనుంది. ఏప్రిల్ 29, 30 మరియు మే 1, 2, 3 తేదీల్లో 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సంగీతం మరియు సత్సంగం, శారీరక
శారీరక దృఢత్వం కోసం ట్రెక్కింగ్, మనసును అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిల్వనున్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం స్థానిక పిరమిడ్ ధ్యాన కేంద్రాలను సంప్రదించవచ్చు అని నిర్వాహకులు తెలియజేశారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.